అంగన్వాడీల తొలగింపునకు సన్నాహాలని ఈరోజు మనకైతే పత్రికాముఖంగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. తదుపరి చర్యకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు. తమ న్యాయమైన డిమాండ్లకు పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. షోకేజ్ నోటీసుల్లో పేర్కొన్న గడువు పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు అయితే ఆదేశాలు వెళ్లాయి. కొత్త నియామకాలు చేపట్టని వస్తే నిబంధనల మేరకు అనుసరించాల్సిందని దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రోస్టర్ పాయింట్ల వివరాలు సేకరించారు. ఇతర పనులు చేపట్టేందుకు శనివారం రాత్రి, ఆదివారం కూడా క్షేత్రస్థాయి అధికారులు అయితే నిధులు ఉండాలని ఆదేశాలు అయితే వెళ్ళాయి. నామపత్రం కాని విధుల్లోకి అని ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. విధుల్లో చేరేందుకు అంగన్వాడీలకు శనివారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. సాయంత్రం 4 గంటల వరకు చేరని వారి వివరాలు తీసుకుంది. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే 5 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే అన్ని వివరాలకు అధికారులకు ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో అసత్యాలు పేర్కొన్నారని, చర్యలు తీసుకునే ముందు తమ వాదన వ్యక్తిగతంగా వినాలని అంగన్వాడీలు అయితే సమాధానం ఇచ్చారు. దీన్ని అనుసరించాల్సిన అవసరం లేదని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించిన ఎన్ని రకాలుగా వారిపై ఒత్తిడి తెచ్చినా శనివారం నాటికి విధుల్లో చేరి 10% లోపే అంగన్వాడీలు సంసిద్ధంగా పోరాటం ప్రకృతిని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,04,000 మంది అంగన్వాడీలు ఉన్నట్టు సమాచారం. సో గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు తమ డిమాండ్లు చేయాలని ఇక్కడ అమరావతి నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకి. సో ఏది ఏమైనా కూడా అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరి త్వరలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది వెళ్ళిపోతారో కూడా తెలియని పరిస్థితి.